అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు దఫాలుగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో అదేవిధంగా ప్రభుత్వంలో నుండి ఉన్నత అధికారులతో చర్చలు జరిపినప్పటికీ మా యొక్క సమస్యల పరిష్కారం కనుచూపు మేరలో కనిపించలేనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇటు యాజమాన్యాలు వివిధ సందర్భాల్లో చర్చల ద్వారా ఒప్పందం కూర్చున్న ఒప్పందాలను అమలు పరచకుండా కాలయాపన చేస్తూ కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వినియోగదారుల ముందుకు తీసుకురావాలనే దృక్పథంతో ఏర్పాటు చేసిన విలేజ్ వార్డు సచివాలయ వ్యవస్థలో విద్యుత్ సంస్థల తరపున పనిచేస్తున్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్స్కి ఈ యొక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ తాలూకా విధులు బాధ్యతలు వారు నిర్వహిస్తున్నప్పటికీ వారి యొక్క సర్వీస్ నిబంధనలు వారు వర్తింప చేయకుండా సహజ న్యాయ సూత్రాలకి సమాన అవకాశాలకి భంగం కలిగే రీతిలో వారి యొక్క భవిష్యత్ అగమ్య గోచరం అయ్యే రీతిలో నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో పాటు ఆ యొక్క రెగ్యులేషన్స్ మీద చర్చలు జరుపుతాం, అవసరమైన మార్పులు చేర్పులు చేస్తాం, లేదు అనివార్యమైతే రద్దు చేస్తామని లిఖితపూర్వకమైన హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని తిలోదకాలు ఇచ్చి దాన్ని అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంస్థలో సర్వతోముఖాభివృద్ధిలో పని గంటలు పని దినాలతో సంబంధం లేకుండా పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి అరకొర జీతపత్యాలతో అర్ధాకలతో అలమటించే విధంగా కనీస వేతనాలు ఇవ్వట్లేదు. చట్ట ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించవలసిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలనే వారు తూట్లు పొడుస్తూ వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా అరకొర జీతపత్యాలతో వాళ్ళని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చట్ట ప్రకారంగా వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించి విద్యుత్ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా సంస్థలో విలీనం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క సంబంధించిన సమస్యలపై ఈ యొక్క దశలవారీ ఆందోళన కార్యక్రమం తీవ్రరూపం చేస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.